ఈ స్వధాదేవి పేరు మీదుగా పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయండి. కనీసం పూర్తిగా పిండ ప్రదానం చేయలేకపోతే స్వయం పాకమైన దానం చేయండి, అది కూడా పుణ్యమని చెప్పారు. ఇవి చేస్తే స్వధాదేవి పితృదేవతలకి తిండి ఇస్తుంది. ఆ పితృదేవతా కటాక్షంతో మన వంశం 10 కాలాలు పచ్చగా సుఖంగా ఉంటుంది, పిల్లలు ఆరోగ్యవంతులుగా బుద్ధిమంతులుగా ఉంటారు, కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అవుతుంది. ఇది అత్యంత పవిత్రమైన స్వధా వృత్తాంతం. ఇంకో రహస్యం చెప్పారు. మాఘమాసంలో, ఇప్పుడు చెప్పే గుర్తుపెట్టుకోండి, మాఘమాసంలో, కార్తీక మాసంలో, తర్వాత ఎప్పుడైనా పూర్ణిమలు వచ్చినప్పుడు, అమావాస్యలు వచ్చినప్పుడు గయా, బదరి, కాశీ మొదలైన క్షేత్రాలలో తల్లిదండ్రుల తిథులతో సంబంధం లేకుండా యథాశక్తి పిండ ప్రదానం చేస్తే అటువంటి వాళ్ళు శాశ్వతముగా స్వధాదేవి యొక్క కటాక్షం పొందుతారు. వారి వంశంలో ఎప్పుడూ ఏ విధమైన అపశృతి ఉండదు. అది చాలా ఇష్టమట అమ్మవారికి, స్వధాదేవికి. మాఘమాసము, కార్తీక మాసంలో పూర్ణిమ, తర్వాత అమావాస్యలు, పూర్ణిమలు, ఈ తిథులలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తే చాలా ఇష్టం ఆవిడికి. అందులో కార్తీక మాసంలో అష్టమి, పంచమి, చతుర్దశి, అమావాస్య ఈ 4 రోజుల్లో గయాపిండం కానీ కాశీలో పిండ ప్రదానం కానీ చెయ్యడం చాలా మంచిది. ఆ కాలంలో చేస్తే స్వధా కటాక్షం వల్ల కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అవుతుంది. తర్వాత ఈ పిండ ప్రదానం అయ్యాక సాలగ్రామము లేక శివలింగము, నర్మదా బాణలింగము దక్షిణతో ఎవరికైనా దానం చేస్తే ఇంకా వంశంలో వాళ్ళు అందరూ ఆనందం పొందుతారు. కొంతమంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి ఈ పితృదేవతల శాపమే కారణం. అంటే ఎక్కడో పితృదేవతలకు బాధ కలిగితే ఇళ్లలో ఎవరో ఒకరికి పెళ్ళవదు. అటువంటి దోషం పోవడానికి ఈ కార్తీక పూర్ణిమో లేకపోతే మాఘ పూర్ణిమో లేకపోతే కార్తీక మాసంలో అష్టమి, చతుర్దశి అటువంటిప్పుడు కాశీ లాంటి చోట పిండ ప్రదానం చేసుకుని గయలోనో ఎక్కడో చోట సాలగ్రామము, శివలింగము ఇటువంటి వాటిని దక్షిణతో దానం చేస్తే ఈ దోషములు పోతాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి మంత్రం ఇస్తున్నానని మంత్రం ఇచ్చాడు. ఇది స్వధా మంత్రం. ఈ మంత్రం కూడా జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ. ఇది చాలా గొప్ప మంత్రం. సర్వవాంఛాప్రదం రుణాం, అన్ని కోరికలు తీరుస్తుంది. బ్రహ్మంతటి వాడు సృష్టించిన మంత్రం.